ఏలూరు జిల్లాలో దరఖాస్తు చేసుకున్న పాత్రికేయులలో అర్హులైన ప్రతి ఒక్కరికి అక్రిడేషన్ మంజూరు చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి చెప్పారు. స్థానిక కలెక్టరేట్లో బుధవారం జిల్లా మీడియా అక్రిడేషన్ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ అర్హులైన జర్నలిస్టులందరికీ ప్రభుత్వ జీవో నెంబర్ 84 నిబంధనల ప్రకారం అక్రిడేషన్లు మంజూరు చేయడం జరిగిందన్నారు. ఇంకనూ అర్హత ఉన్న పాత్రికేయులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న వారికి మరియు వివిధ కారణాలతో పెండింగ్లో ఉన్న దరఖాస్తులను పరిశీలించి తదుపరి 2వ సమావేశంలో అక్రిడేషన్లు మంజూరు చేయడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. త్వరలోనే ఆమోదం తెలిపిన అప్లికేషన్లు మంజూరు ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. ముఖ్యంగా పాత్రికేయులు సమాజానికి ప్రభుత్వానికి వారధిగా ఉంటూ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు చేరువగా తీసుకెళ్లే విధంగా సమాచార శాఖతో పాటు పాత్రికేయులు కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు వివిధ సమస్యలపై జిల్లా కలెక్టర్కు వినతిపత్రం సమర్పించగా పరిశీలించాలని సంబంధిత శాఖల అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో కమిటీ సభ్యులు బికే కిషోర్, కె శంకరరావు, వి విద్యాసాగర్, ఎం శ్రీనివాసరావు, డి వెంకటరమణ, ఎస్ శాంతకుమార్, ఎన్ ఈశ్వర్, కెఎన్వి శివసాగర్, జి రఘురాం, ఎస్ సంజయ్ కుమార్, ఎం పగడం కళ్యాణ్, ఐవివి ప్రసాద్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ అమృతం, కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్, గృహ నిర్మాణ శాఖ జి సత్యనారాయణ, పోలీస్ అధికారి కె కేశవరావు ప్రభుత్తులు పాల్గొన్నారు. Self declaration, okay. There are other cases, police perform check like self declaration, okay. 3 passport size photo, photocopy of Aadhaar card. ఇది అప్లికెంట్ ఇవన్నీ మీ దగ్గర ఉన్నాయి. ఇప్పుడు మనం ఒకరిని డాక్యుమెంట్ ఒకసారి చెప్తే డాక్యుమెంట్ డెఫిసిట్స్ ఉన్నది రేపు లోపల మీరు ఇస్తే అప్లై చేసిస్తాం. ఇందులో ఈ కమిటీలో రేపు సాయంత్రం ఇస్తే నేటి దినపత్రిక సూర్యవే ఇట్లా సూర్య పత్రిక 26కి 26 కరెక్ట్ అయినాయి, ఏమి ఇబ్బంది లేదు. మళ్ళీ ఒకసారి చెప్పండి, పోలీస్ పరంగా పోలీస్ దగ్గర వెరిఫికేషన్ అవసరం లేదా? సెల్ఫ్ డిక్లరేషన్ సరిగ్గా వాళ్ళకి ఆల్రెడీ ఫేర్ ఐడియా ఉంటుంది. డాష్ బోర్డ్ డేటాబేస్ ఇక్కడ సో అది అందరూ ఒప్పుకుంటున్నారు. అందులో ఏదైనా కేసులు ఉన్నాయి, జైలుకి వెళ్ళలేదు, దానికి చిన్న చిన్న కేసులు ఉన్నాయి, కేసు వారిగానే చూసుకుని అది కూడా ఒక సెకండ్ కేటగిరీ ఎస్పీ గారు రికమెండ్ చేయమంటాం. చిన్న చిన్న కేసులు పెట్టి కేసులు ఏముంది వీళ్ళు డిక్లరేషన్ ఇవ్వాలి కదా, డిక్లరేషన్ ఇచ్చారా మాకు ఇంత సర్క్యులేషన్ అవుతున్నాయని చెప్పేసి. ఏప్రిల్ 24 నుంచి మార్చ్ 24 వరకు 2,51,000 సర్క్యులేషన్ మీకు రాసి ఉన్నారు. సో 2 lakhs వరకు మనం షెడ్యూల్ బి కాబట్టి ఆ కేటగిరీలో కన్సిడర్ చేయొచ్చు. అంటే ఇది 25 కదా, లాస్ట్ 1 year ఫుల్ ఇయర్ అవ్వలేదు. యు ఆర్ అగ్రీయింగ్ టు నెక్స్ట్ ఫ్రంట్ మీడియా స్మాల్ డైలీస్ అండ్ ఏలూరు టైమ్స్ ఇవన్నీ అందులో ఏ కేటగిరీ ఏ షెడ్యూల్ వస్తున్నారు? మీరు లోకల్ డిస్ట్రిక్ట్ సాయంత్రం లోపల ఇస్తారు, లేదంటే మరి నెక్స్ట్ ఐడి కార్డ్ కాబట్టి అప్రూవ్ చేసినప్పుడు వాళ్ళు డిటెక్ట్ చేసి అప్రూవ్ చేస్తున్నారు. ఏది డిటెక్ట్ చేసినా మీకు ముందే కమ్యూనిటీ కూడా చేస్తాం. సో దట్ ఏమైనా ఎక్స్ట్రా ఉంటే మా దృష్టికి మీకు